అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచ. నేను మా నాన్నంత సాఫ్ట్ కాదు. వాడు అరుదైన పక్షిరా. పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. బయటికి ఎగిరాడు ఇక దినదిన గంట. రే ముసలోడా, మళ్ళీ లోపలికి అడుగు పెట్టావంటే నీ 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఏం జరిగింది తాత? ఎవరతను? మా పూల తోటకు పురుగు పట్టినట్టే ఈ ఊరికి కూడా ఓ పురుగు పట్టింది. ఆడి పేరే బాలరాజు. ఆడయ్య ఇక్కడ ఎమ్మెల్యే. ఈ పురుగుకు ఏ మందు కొడితే పోతుందో, ఏ విషం పెడితే చస్తుందో ఆ దేవుడికే తెలియాలి. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించుకోండి. భూమికి అంత మంచిది కాదు. ఆ కండిషన్ కొనసాగాల్సిందే. లేకపోతే కంపెనీని 2గా చీల్చి మా వాటా మాకిచ్చేయండి. ఈ కండిషన్ నాకు ఓకే. నాన్న పేరు తాత పేరు చెప్పుకొని సీఈఓ అవడం నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. డోంట్ డూ దిస్. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. పొరపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీకేం కాలేదు కదా? అంతా ఓకేనా? అమ్మయ్యా, నా గుండెల మీద బరువు దిగిపోయింది. నువ్వు క్షేమంగా వస్తే నేను గుడికి తీసుకొస్తాను మొక్కుకున్నా. తను నా పక్కనుంటే చాలా బాగుంది. తను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. మనకు తెలియకుండా ఊర్లోకి గాడిద కూడా రాదు. అలాంటిది అమ్ముల పక్కలో ఒకడు పడుకున్నంటే మీరేం చేశారా? నేను నిన్ను ఇట్ట కాదురా, నిన్ను కుర్చీ మడత పెట్టి మింగితే అరే బలపత్రాస్తుడా వాడి మీద వేసాం. ఇప్పుడు ఏమైపోతావు చూడు. వాళ్ళ ఫాదర్ వాడు చాలా గొప్పోడంట. మీ అందరికి వాడు ఒక మామూలు మనిషి, కానీ అక్కడ ఓ ఊరు మొత్తానికి దేవుడురా. హలో బాలరాజు బాబు, నీకు అసలు ఆ బాబు గురించి ఏమన్నా ఐడియా ఉందా? లేదు. అయినా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? వాడు అగ్గి పుల్ల కాదు, కారు చిచ్చు. తగలబడిపోతా. మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు.